రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సేవకులకు, సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రభునామాల వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం గట్టిగా బిడ్డలుగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ పక్క వారితో మీ వందన వచనాలు పంచుకోండి, మీ చేయి అందించండి. ప్రభువు దీవించును గాక అని చెప్పండి. మంచిది. శ్రద్ధగా ఈ సమయంలో కొద్ది సమయం దేవుని మాటలు వినడానికి మనందరం ఇష్టపడదాం. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, మనం దేనికి కారకులము, మనము దేనికి కారకులము? ఆశీర్వాదానికా, ఏమండి, పాపానికా, శాపానికా? దేనికి కారకులం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. దావీదు తన తరములన్నిటికీ ఆశీర్వాద కారకుడిగా మారాడు. వాక్యం వింటున్న మనం కూడా, దేవుని పిల్లలమైన మనం కూడా ఆశీర్వాదానికి కారకులముగా, మనమైతే మన పిల్లల 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 తరములు ఎలా ఉండాలంట? ఆశీర్వాదానికి కారకులముగా, ఆశీర్వదింపబడినట్లుగా మనమే కారకులమై ఉండాలి. చెప్పాను కదా, దావీదు వంశములో నుండి వచ్చిన సొలొమోను, దావీదు వంశములో నుండి వచ్చిన యెహోషాపాతు, దావీదు వంశములో నుండి వచ్చిన హిజ్కియా, వీళ్ళందరూ ఎవరిని బట్టి ఆశీర్వాదాన్ని పొందుతూ వెళ్ళారంట? దావీదును బట్టి. ప్రియమైన వెళ్ళారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు, మనము ఆశీర్వాదానికి మాత్రమే ఎలా ఉండాలంట? కారకులంగా ఉండాలి. మరి దేని కొరకు కాదు అనే విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 21వ కీర్తన. పోయిన వారం కూడా ఇదే కీర్తనలో నుండి వాక్యాన్ని ధ్యానం చేశాం. 6వ వచనం చదువుకున్నాం కదా పోయిన వారం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉండాలని చెప్పాం కదా. ఈరోజు అదే కీర్తన గ్రంథం 21వ కీర్తన 3వ వచనం చదువుకుందాం ఒకసారి. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదము అనండి. చాలా పర్యాయాలు ఎన్నో విలువైన మాటలు మనం విన్నాం. ఆశీర్వాదముల గురించి ఎన్నో పర్యాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆశీర్వాదములు మాకు కూడా కావాలయ్యా, మమ్మల్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థనలు చేశాం. అయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదంలో కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఉన్నదని నీకు తెలుసా? తెలిస్తే ఎప్పుడైనా అలాగ ప్రార్థన చేశావా? ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని ఆశీర్వాదాలు శ్రేయస్కరమైనవి కావు అని అర్థం. ఇక్కడ మనం చదువుకునే వాక్యంలో అన్ని ఆశీర్వాదాలు శ్రేయస్కరమైనవి కావు.
మనము దేవుణ్ణి అడగవలసింది ఏమిటో తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదములు మాకు కావాలి అని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మాకు ఆశీర్వాదం కాదయ్యా, మాకు ఏ ఆశీర్వాదం కావాలి? శ్రేయస్కరమైన, మాకు శ్రేయస్సును కలిగించే ఆశీర్వాదమే మాకు కావాలి. ఈ 21వ కీర్తన ఎవరి గురించి రాయబడింది? దావీదు భక్తుని గురించి రాయబడి ఉంది. దావీదు భక్తుని గురించి రాయబడి ఉంది. దావీదును ఏ రీతిగా దేవుడు ఆశీర్వాదానికి కారకుడిగా ఉంచాడో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దావీదును దేవుడు ఏ రీతిగా నింపాడో, అతని తల మీద అపరంచి కిరీటమును ఏ రీతిగా పెట్టాడో ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, దావీదు జీవితాన్ని ఒకసారి మీ అందరి ముందు ఉంచుతారు. ఆయన బాల్యం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తండ్రి అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఆ అరణ్యములోనికి గొర్రెలను తీసుకొని వెళ్లి తన దగ్గర ఉన్న ఒక చిన్న ఆ వాయిద్యమైన వీణను తీసుకొని వెళ్లి చక్కగా పాటలు పాడుతూ దేవుడు ఏం చేసేవాడంట? స్తుతించేటువంటి వాడు, ఆరాధించేటువంటి వాడు. అతని మనస్సు ఎంతో నిర్మలమైనది, దేవుడు కోరదగినదిగా అతని మనస్సు ఉన్నది. అలాంటి సమయంలో ఇశ్రాయేలీయులకు సౌలు తర్వాత రాజును చేయాలని దేవుడు యెష్షయి కుటుంబంలో నుండి ఒకరిని రాజును చేయాలనుకున్నప్పుడు దేవుడి ఉద్దేశం ఎవరి మీదకి వెళ్ళిందంట? దావీదు మీదకి వెళ్ళింది. దావీదు మీదకి వెళ్ళింది. ఆ దావీదు కంటే ముందు ఇంకా 7 ఉన్నప్పటికీ, వారు ఎంతో యుద్ధ నేర్పడతనం కలిగిన వారైనప్పటికీ, మంచి శరీర దారుఢ్యం కలిగిన వారైనప్పటికీ, దేవుడు వారిని కోరుకోకుండా వారిని ప్రక్కన పెట్టి నిర్మలమైన హృదయం, నమ్మకమైన స్థితి కలిగినటువంటి దావీదును దేవుడు ఏం చేశాడంటే కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరుకొని ఇశ్రాయేలు ప్రజలకు రాజును చేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను దావీదు ఏం చేశాడట? పరిపాలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించేసినట్లయితే ఆశీర్వదింపబడక మునుపు దావీదు ఎలాగున్నాడో ఆశీర్వదింపబడిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. ఈరోజు ఐశ్వర్యం కలిసి వస్తే, ధనము కలిసి వస్తే, మంచి స్థితి మనకు వస్తే మనుషులు ఏమైపోతా ఉన్నారు? ఈరోజు మారిపోతూ ఉంటారు. అధికారం వస్తే, ధనం వస్తే, పరిస్థితులు మారితే మనుషులు కూడా ఏమైపోతున్నారు? మారిపోతా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దావీదు జీవితంలో తను అరణ్యంలో ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాడో, సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏమాత్రము గర్వమైన దావీదులో మనం చూడం. ఎల్లప్పుడూ దేవునికి విధేయుడే, ఎల్లప్పుడూ దేవునికి లోబడేవాడే. నేనంటాను, ఇంకా రాజైన తర్వాత ఎక్కువగా దేవుని సన్నిధిలో కనబడుతూ వచ్చాడు. మనం చదువుకుంటాం కదా, దినములకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ 3 మార్లు దేవునికి ఏం చేసేవాడట? ప్రార్థన చేసేవాడు. వెరసి 10 మార్లు దేవుని సన్నిధిలో కనబడేటువంటి వాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి వాక్యం ఏంటంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఇది ఎలా ఉంటుందయ్యా అని అడిగితే, ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదం ప్రభువుకి నేను దూరం చేసేదిగా ఉండదు. ఆమె చెప్పండి. ప్రభువుకి నేను దూరం చేసేదిగా ఉండదు. మందిరానికి నేను దూరం చేసేదిగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి నేను దూరం చేసేదిగా ఉండదు. నా మాటలు అర్థం చేసుకున్నవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక ఆలోచన రావాలి. ఈరోజు చాలా మంది ఆశీర్వదింపబడుతున్నారు. లేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా పాస్టర్ గారిని చెప్పి, అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. చాలా లేని
స్థితిలో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు పొందిన వారు ఉన్నారు. ఉద్యోగాలు పొందినటువంటి వారు ఉన్నారు. అయ్యో వ్యాపారం మొదలు పెట్టాం, చాలా నష్టాలు ఉంది, ఆ వ్యాపారం మంచిగా ఉండాలని ప్రార్థన చేయండి. అలాగే మనం ప్రార్థన చేస్తాం, సేవకు ప్రార్థన చేశారు, వ్యాపారం మంచిగా ఉంది, వ్యాపారం పెరిగింది. ప్రియమైన దేవులారా, ఇది ఆశీర్వాదమే, ఇది ఆశీర్వాదమే. దైవజనుడు ప్రార్థించాడు, యుగ సంఘం ప్రార్థించింది, దేవుడు ప్రార్థనలు విన్నాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు, నీ చేతి పనులు దీవించాడు, అన్ని రీతులుగా నువ్వు ఆశీర్వదింపబడ్డావు. కానీ ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదమా కాదా అంటే, ఆ అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత సమయం లేదు అని దేవుని మందిరానికి ఏమవుతున్నావు, నీవు దూరం అయిపోతున్నావు. మరి ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఎలా అయింది? ఏమండి, ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఎలా అయింది? ప్రియమైన బిడ్డలారా, అంటే ఆశీర్వదింపబడిన తర్వాత దేవునికి దూరం అవటం అది ఆశీర్వాదమా? చెప్పాలి, అది ఆశీర్వాదమా? దేవుని మందిరానికి దూరం అవటం అది ఆశీర్వాదమా? నా జీవితంలో ఎంతో మంది నేను చూశానండి, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించమని ప్రార్థించి దేవుడు ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి సమయం లేదని, మందిరానికి రావడానికి సమయం లేదని, మాకు కుదరట్లేదని చెప్పి ఏమిటని దేవునికి, సహవాసానికి, సంఘానికి, సేవకులకి అందరికీ దూరం అయిపోయి వారి జీవితాలను ఏమిటని నష్టపరుచుకుంటున్న వారి సమాజంలో ఎందరో ఉన్నారు. మరి అది ఆశీర్వాదం ఎలా అయింది నీ జీవితానికి? అది శ్రేయస్కరమైన ఆశీర్వాదం కాదు కదా. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను మీకు. ఒక యవనస్తుడైన కుమారుడు, రీసెంట్ గా ఈ మధ్య జరిగింది, పేపర్లో కూడా వచ్చింది. నాకు బండి కావాలని తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళని బెదిరిస్తూ వచ్చాడు, మీరు కనుక నాకు కావలసిన ఆ బండి కొనివ్వకపోతే నేను చచ్చిపోతాను అని, చచ్చిపోతాను అని. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా, అయ్యా ఇప్పుడు కాదు తర్వాత కొనిస్తాం అని చెప్పినా ఆ బిడ్డ వినే పరిస్థితుల్లో లేడు, వినే పరిస్థితుల్లో లేడు. ప్రియమైన బిడ్డలారా, రేపు కనుక మీరు బండి కొనిపోతే ఏం చేస్తాను, నేను చచ్చిపోతాను. తల్లిదండ్రులు అనుకుంటున్నారు కుమారుని పోగొట్టుకోవటం, వాడు అనంత పని చేస్తాడేమో, కుమారుని పోగొట్టుకుంటే ఎలా అని ఆ బిడ్డ మీద ప్రేమతో వారికున్న పొలమో లేక వారికున్న ఏదో పరిస్థితిని బట్టి ఆ అబ్బాయి బండి కొనిచ్చారు. ఇంట్లోకి బండి వచ్చింది. బండి ఆశీర్వాదమే, కానీ అది శ్రేయస్కరమైన ఆశీర్వాదము కాదండి. బండి కొనిచ్చారు. 3 రోజులు 4 రోజులు బాగానే ఉంది. 5వ రోజు అదే బండి నడుపుతూ యాక్సిడెంట్ అయి బిడ్డ చనిపోయాడు. యవ్వన బిడ్డ చనిపోయాడు. ఇది కల్పితమైన కథ కాదు. ఈ మధ్య పేపర్లో వచ్చిన న్యూస్. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మేము వద్దన్నామండి, అయినా మా బిడ్డ వినలేదు, బండి కావాలన్నాడు. అదే బండి కొన్నాం, 4-5 రోజులకే ఆ బండితో ఏమైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. బండి కొనుక్కోవడం ఆశీర్వాదమే, కానీ అది శ్రేయస్కరమైన ఆశీర్వాదమా? బిడ్డలారా, మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? ఆశీర్వాదం కాదండి, మనము శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి అంటే ఏది కూడా నేను ఆశీర్వదింపబడిన తర్వాత ఏది కూడా నేను దేవునికి ఏం చేయకూడదు అంటే దూరము చేయకూడదు. నీ బంధాలను ఏం చేయకూడదు, అది తెంచి వేయకూడదు. ఏమండి ప్రియమైన చుట్టూ ఉన్న నీ ప్రజలతో ఉన్న మంచి బంధములను, సహవాసాన్ని ఏం చేయకూడదు అంటే తెంచి వేయకూడదు. నువ్వు గర్వించిన వాడు నాకు ఎవరితో కూడా పని లేదు, నేను గొప్ప స్థితిలోనికి వెళ్ళాను అన్నట్టుగా నువ్వు ప్రవర్తించి నష్టపోకూడదు. మీకు ఒక మాట కూడా చెప్తాను. ఒక సంఘానికి వెళ్తున్నటువంటి ఒక విశ్వాసి, ఒక ఆయన పెద్ద ఆయన, చాలా నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నాడంట. ఆయన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరో సలహా ఇచ్చారంట, ఏమని? బార్ షాప్ పెట్టుకోమని. బార్ షాప్ పెట్టుకోమని సలహా ఇచ్చారంట, నీ అప్పులన్నీ పోతాయని. ఆయనకు ఆలోచన ఉండాలి కదా. ఒక మంచి విశ్వాసి, పాస్టర్ గారితో చక్కగా ఉండేటువంటి వాడు,
ఇదేదో బాగుంది, దేవుడి పిల్లలు ఏ వ్యాపారాలు పెడతా వ్యాపారాలు చేయకూడదు. సమాజాన్ని నష్టపరిచేవి, సమాజానికి కీడు కలిగించేవి, చెడు కలిగించే వ్యాపారాలు చేయకూడదు. మళ్ళా చెప్తున్నా, అది ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం కాదు. పాస్టర్ గారిని కూడా అడగరా, ఏకంగా పెట్టేశాడు బార్ షాప్. ఓపెనింగ్ మాత్రం పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యారు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కదా, ఒక ఆయన సలహా ఇచ్చాడు బార్ షాప్ పెట్టుకోమని. అయిపోయిందంతా, సరుకు కూడా వచ్చేసింది, మీరు వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. పాస్టర్ గారు కోపం వచ్చిందంట, గుర్తుందా నీకు అసలు ఏమడుగుతున్నావు? నువ్వు బార్ షాప్ పెట్టుకుంటే నేను వచ్చి ప్రార్థన చేయాలా? నీ బార్ షాప్ నేను ప్రార్థన చేయాలా అని 4 మాటలు గడ్డి పెట్టాడు. గడ్డి పెడితే ఆయన అన్నాడు, వేరే పాస్టర్ గారిని ఆప్షన్ ఉంచుకొని వచ్చి, మీరు మాకు పాస్టర్ గారు కాబట్టి మిమ్మల్ని అడిగాం, మీరు రాకపోతే ఇంకొక ఛార్జ్ చేయించుకుంటారు అని ఆల్రెడీ ఆప్షన్ పెట్టుకున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయించుకొని కానికిచ్చి పంపించాడు. పిల్లరా, ఆ తర్వాత ఆయన జీవితంలో దేవునికి దూరం అయిపోయి, కుటుంబం దేవునికి దూరం అయిపోయి, ఆయన చాలా నష్టపోయి ఏమంటది చనిపోయే పరిస్థితుల్లోనికి దిగజారిపోయిన పరిస్థితి. ఆయన ఆశీర్వాదం అనుకున్నాడు, ఇది బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పులన్నీ తీరిపోతున్నాయి అనుకున్నాడు. కానీ దేవునికి దూరం అయిపోతున్నాను, నా కుటుంబం, నేను దేవునికి దూరం అయిపోయాం, సంఘానికి దూరం అయిపోయాం, వాక్యానికి దూరం అయిపోయాం, అన్ని రీతులుగా దూరం అయిపోయి దేవుడు నష్టపోతున్నామని ఆలోచించలేకపోయాడు. ఆ కుటుంబమే చాలా నష్టపోయిన పరిస్థితులకు వచ్చింది. శ్రేయస్కరమైన ఆశీర్వాదం మనకి ఏమవ్వాలండి? కావాలి. దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు ఆశీర్వాదం అడుగుతున్నా దేవుణ్ణి, ఆ మంచిదే, ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆశీర్వదింపబడిన తర్వాత నువ్వు దేవునిలో ఉంటున్నావా? దేవునికి దగ్గరగా ఉంటున్నావా? దేవునిలో ఉండగలుగుతున్నావా? మరి దేవుని బిడ్డ, ఏ ఆశీర్వాదమైనా సరే అది మనల్ని దేవునికి దూరం చేసేదిగా ఉండకూడదు. ఈ సమయంలో మనందరికి బాగా తెలిసినటువంటి విషయం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? 15వ అధ్యాయం అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? చెప్పాలండి. ఎవరు గుర్తురాలయ్యా మాకు? మీరు గుర్తు చేస్తే మేము వింటామంటారు. మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాక్యం చదవనంత పెద్దోళ్ళు అయిపోయారు, వాక్యం గుర్తు పెట్టుకోలేనంత పెద్దోళ్ళు అయిపోయారు, వాక్యం వినలేనంత పెద్దోళ్ళు అయిపోయారు. ఏమండి కదా? లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. ఒకసారి ఆ మాటలు మీకు చూపిస్తాను, చూడండి. 11వ వచనం నుండి చదవండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేది. వాళ్ళలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఏమని. చూడండి, తండ్రి ఏం చేశాడు? ఆస్తిని పంచిపెట్టాడు. ఇప్పుడు కుమారుడికి చాలా ధనం వచ్చింది. ఇప్పుడు అది ఏమనుకుందాం మనం? ఆశీర్వాదం అనుకుందాం. అవునా కదా? అది ఆశీర్వాదమే. నీకేదైనా ధనం కలిసి వచ్చింది అనుకో, అది ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే కదా. నువ్వేమనుకుంటావు? నీకు కొంత ధనం కలిసి వస్తే, రావాల్సిన ధనం వస్తే, లేదా బిగబట్టబడిన ధనం వస్తే, నువ్వు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు నీకు ధనం కలిసి వస్తే, అబ్బా దేవుడు నాకేమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు, నా పనిని దీవించాడు అని మనం అందరం కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడనే చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు కూడా తండ్రిని అడిగితే ఆస్తి పంచిచ్చాడు. ఇప్పుడు ఆస్తి చాలా వచ్చింది, ధనం చాలా చేతికి వచ్చింది చిన్న కుమారుడు చేతికి. అది ఆశీర్వాదమే. కానీ అది శ్రేయస్కరమైన ఆశీర్వాదము అవ్వాలంటే ప్రియమైన దేవుని ద్వారా ఆ కుమారుడు ఎవరితో ఉండాలంట? తండ్రితో ఉండాలి, తండ్రితో ఉండాలి. ఇప్పుడు ధనం వచ్చిన తర్వాత మనసు మారిపోయింది.
అంతవరకు తండ్రితో ఉన్నాడు, అంతవరకు తండ్రి మాట వింటూ ఉన్నాడు, అంతవరకు తండ్రికి విధేయత చూపుతూ ఉన్నాడు. ఏది చెబితే అది తండ్రి మాట విని చేస్తూ ఒక మంచి బిడ్డగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆస్తి తండ్రి పంచిపెట్టించాడో, ఆ ఆస్తి వచ్చిన తర్వాత అతని మనసు ఏమైపోయిందంట, మారిపోయింది. ఇప్పుడు నేను తండ్రి దగ్గర ఎందుకు ఉండాలి, ఇప్పుడు నేను తండ్రితో ఎందుకు కలిసి ఉండాలి, నాకు రావాల్సిన ధనం నాకు వచ్చింది కదా, తండ్రితో నాకేం పని అని నా ఆస్తిని తీసుకొని నేను తండ్రికి దూరంగా ఏమవుతాను, వెళ్ళిపోతాను. నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను. నన్ను ఎవరు అడగకుండానట్లుగా, నన్ను ఎవరు గర్దించుకున్నట్లుగా, నన్ను ఎవరు ప్రశ్నించుకున్నట్లుగా, నా ఇష్టం వచ్చినట్లుగా, నాకు వచ్చిన ఈ ఆశీర్వాదముతో, నాకు వచ్చిన ఈ ధనముతో నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానని తండ్రికి కూడా చెప్పకుండా ఆవిడ మూటములు సర్దేసుకొని ఆ ధనమును కూర్చుకొని అక్కడికి వెళ్ళాడరా, దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. ప్రియమైన పిల్లరా, వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఏం చేస్తున్నాడంట, దుర్వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఈ లోకంలో దుర్వ్యాపారాలు చాలా ఉంటాయి కదండి. సోదం, పేకాటలో, ఏమండి డబ్బులతో పెట్టి ఆడే ఆటలో చాలా ఉంటాయి. నిమిషాల్లో లక్షలు పోతాయి. ఏమండి అవునా కదా, పేకాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాగా ఉన్నది బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు. చాలా మంది వార్తల్లో విన్నాం కదా ఈ మధ్య కూడా, బెట్టింగ్లు ఆడి డబ్బులు కట్టలేక, తల్లిదండ్రులకు చెప్పలేక, వారు తీర్చలేరు కదా, ఏమీ లేదని చనిపోయిన యవనస్తులు కూడా ఉన్నారు. పేపర్లో చూశాం. నేను చాలాసార్లు చదివాను ఈ మాటలు. బెట్టింగ్లకి అలవాటు పడిపోయి ఆన్లైన్ గేమ్లు ఆడి డబ్బులు కట్టలేక వారు ఒత్తిడి చేస్తే చచ్చిపోయినటువంటి వారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు అందరూ ఉన్నారు. ప్రియమైన పిల్లరా, ఈ చిన్న కుమారుడు కూడా అది ఆశీర్వాదం అనుకొని, నాకు చాలా డబ్బు కలిసి వచ్చిందిలే ఆశీర్వాదం అనుకొని తండ్రిని విడిచిపెట్టేసి అంతా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో చిక్కుకున్నాడు. కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఆస్తి అంతా ఏమైపోయిందంటే కరిగిపోయింది. ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చాలా మంది యవనస్తులు వచ్చి చేరారు. ఇదిగో ఏదేదో చెప్పారు, దీంట్లో పెట్టు నీకు డబ్బులు వస్తాయి, దాంట్లో పెట్టు నీకు డబ్బులు వస్తాయి అని అతని చేత పెట్టించి మొత్తం డబ్బులు అంతా అయిపోయింది అని చేశారు. ఇప్పుడు చిల్లిగా లేకుండా అయిపోయింది. చేతిలో ₹1 కూడా లేకుండా అయిపోయింది. తినడానికి కూడా ఎవరినైనా అడుక్కోవాల్సిన పరిస్థితిలోనికి చిన్న కుమారుడు వచ్చేసారు. ప్రియమైన పిల్లల, ఆకలితో అలండిస్తూ ఎవరు పెడతారండి ఊరకనే, ఎవరిని పెడతారు? ఆకలితో అలండిస్తూ ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి వచ్చాడట, పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దోషుడనైనా, పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దోషుడనైనా, హల్లెలూయా. చాలా పాట పాడాలి, కొన్ని మాటలు రాకపోవచ్చు. ఆ పాటలో రాయబడిన మాట, పందులు మేపుతూ ఆకలి బాధతో ఏం చేశాడంట, పట్టును మేయాలనుకున్నాడు. ఒక యజమాని దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నువ్వు భోజనం పెట్టు, నువ్వే పని చేస్తున్నా చేస్తానంటే ఆయన అన్నాడు, నువ్వు ముందు పందులు మేపుకొస్తే నీకేం చేస్తాను, తర్వాత భోజనం పెడతానన్నాడు. ఇప్పుడు ఆ పందుల్ని మేపు రాటానికి వెళ్ళాడు. అప్పటికే చాలా రోజుల నుండి ఆహారం లేదు కదా, ఆకలితో ఉన్నాడు. అర్థం కావట్లేదు ఏం చేయాలో ప్రియమైన పిల్లరా. ఆ తర్వాత ఆకలిని తట్టుకోలేక ప్రియమైన పిల్లరా, యజమానుడు పందులకు పెట్టే ఆ పొట్టును ఏం చేయాలనుకున్నాడంట, తినాలనుకున్నాడు. తినాలనుకుంటే
బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు చెప్తారు, పందులు కూడా ఏం చేసినాయంట, త్రో చేసినాయంట. ఏమండి, మా ఆహారాన్ని నువ్వు తింటావా అని త్రో చేసినాయంట. అంత అసలు ఏడుపు వస్తుంది ఆ మాట ఉన్నప్పుడు, ఎంత బాధ అనిపిస్తుందో. పందులు మేసే పొట్టు తినాలనుకున్నా కూడా తినలేని దీన స్థితి ఎవరంట, చిన్న కుమారునికి వచ్చింది. అప్పుడు అనుకుంటున్నాడు హృదయంలో, నేనంత తప్పు చేశాను, నేనంత పొరపాటు చేశాను, ఇదిగో వచ్చిన ఈ ధనమే నాకు ఆశీర్వాదం అనుకొని, ఇదే నాకు దీవెన అనుకొని నా తండ్రిని విడిచిపెట్టేసి కాని చోటుకు వచ్చాను, ఎక్కడికో వచ్చేసాను, అంతా పోగొట్టుకున్నాను. ఈరోజు దిక్కులేని వాటి అయిపోయాను. తింటానికి కూడా ఏమీ లేదు, తింటానికి కూడా. అప్పుడు అనుకుంటున్నాడు, ఆహా, నా తండ్రి ఎంత అనేక మంది పని వారికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది కదా, పని వారందరూ సమృద్ధిగా భోజనం చేస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఏమవుతున్నానంట, చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. నేనైతే ఇక్కడ నేనేం చేస్తానంటే, నా తండ్రికి తిరిగి నేను వెళ్తాను, నా తండ్రికి నేను తిరిగి వెళ్తాను. వెళ్ళి నా తండ్రితో చెప్తాను, తండ్రి, నీకు నువ్వు పరలోకానికి వ్యతిరేకంగా నేనేం చేశాను, పాపం చేశాను. నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు. కాబట్టి నీ పని వాళ్ళు నన్ను కూడా ఒకటిగా పెట్టుకో, నీ పని వాళ్ళు ఒక్కడిగా నన్ను పెట్టుకో, నువ్వు చెప్పిన పనంతా చేస్తాను, నాకు ఇంత భోజనం పెట్టుకో అని నా తండ్రిని నేను అడుగుతాను అని అనుకొని బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి ఏమయ్యాడదా, ప్రయాణమయ్యాడు. కానీ కుమారుడు వెళ్ళినప్పటి నుండి కూడా తండ్రి ప్రతిరోజు కాకుండా ఆ నివాసం మీద పైకి వచ్చి, ఎవడ డాబాలో ఏదో ఇంటి మీద పైకప్పు దగ్గరికి వచ్చి, ఎవడు తన కుమారుడు వెళ్ళిన దారి వైపే చూస్తా ఉండేవాడంటే తండ్రి మరలా నా కుమారుడు తిరిగి వస్తాడేమో అని. ఏమండి, అలా ఎన్నో రోజులు, ఎన్నో నెలలు తండ్రి ప్రతిరోజు చూస్తానే ఉన్నాడు. కానీ ఆ రోజు కూడా యథారీతిగా తండ్రి ఎక్కడికి వెళ్ళాడంట, పైకి వెళ్ళాడు. ఆ దారి వైపు చూస్తుంటే ఎవరో వస్తున్నారు, ఎవరో ఆ దారిలో వస్తున్నారు. తండ్రి తన కుమారుడు గుర్తుపెట్టాడు. గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కుమారుడు ఉన్నా తండ్రి ఏం చేశాడంట, గుర్తుపెట్టాడు. మాసిన గడ్డం, చిరిగిపోయిన బట్టలు. పిల్లరా, అతడు ఎలా ఉన్నాడంటే ఎవరు గుర్తులేదు, పట్టలేనట్టుగా ఉన్నాడు. కానీ తండ్రి దూరం నుండి కుమారుడు చూసి గుర్తుపట్టి గబగబా పైన కిందకి దిగి ఆ దారిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎంత ప్రేమ అండి తండ్రి కుమారు మీద. అతని స్థితిని చూడాల, అతని అవతారం చూడాల, అతని పరిస్థితిని చూడాల, అతను ఎలా ఉన్నాడని తండ్రి కుమారుని మేడ మీద పడి చేసినట ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఏడ్చాడు తండ్రి, అయ్యో నా కుమారుడు తిరిగి వచ్చాడని. ఆ కుమారుడు అంటున్నాడు, తన హృదయంలో అనుకొని వచ్చాడు కదా తండ్రితో ఏం చెప్పాలని, అవన్నీ చెబుతున్నాడు. తండ్రి, నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడి కాదు, నీ పని వాళ్ళు ఒకరిగా నన్ను పెట్టుకోమంటుంటే ఆ మాటలేని తండ్రి వింటలేదు. వెంటనే తండ్రి నడుచుకుంటూ ఇంటి దగ్గరికి రాగానే దాసులను పిలుస్తున్నాడు, పనివారిని పిలుస్తున్నాడు. వెళ్ళి మీరు ఒక దూడను సిద్ధపరచండి, భోజనం సిద్ధపరచండి అని చెప్పాడు. మరొకరికేమో ఇదిగో చెప్పులు తీసుకురండి, ఇదిగో కుమారుడికి శుభ్రంగా స్నానం చేయించి చెప్పులు తొడగండి, వస్త్రములు తొడగండి, ఉదయం పెట్టండి. ఇవే చెప్తున్నాడు కానీ ఆ కుమారుడు చెప్పే మాటలు ఏమి కూడా ఎంతలేదు. అంటున్నాడు కదా, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. పిల్లరా, నా కుమారుడు మరలా నాకు దక్కాడు అని తండ్రి సంతోషిస్తూ ఏం చేశాడండి, గొప్ప విందు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఆశీర్వాదం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఆశీర్వాదం?
ఆశీర్వాదం అనుకొని వెళ్ళిపోయి మొత్తం పోగొట్టుకొని నష్టపోయి దేవుడు తిరిగి ఏమి లేదు అనగా దేవుడి దగ్గరికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆశీర్వాదం కాదు మనకు కావాల్సింది, శ్రేయస్కరమైన ఆశీర్వాదం. దావీదు జీవితంలో ప్రియమైన ఎప్పుడు దేవునికి దూరమైన వాడు కాదు, ఎప్పుడు దేవుని విడిచిన వాడు కాదు, దేవుని వాక్యాన్ని విడిచిన వాడు కాదు, యాజకులను విడిచిన వాడు కాదు, మందసమును విడిచిన వాడు. మీకు తెలుసా, దావీదు జీవితంలో యాజకులను విడిచిపెట్టలా, ఎక్కడా కూడా యాజకులను తీసుకొచ్చి పెట్టుకున్నాడు తనతో. మందసం ఎక్కడో ఉంటే ఆ మందసం కోసం ప్రయాసపడి, మందసం అక్కడెక్కడో ఉండటం ఏంటి, మందసం మన దగ్గర కదా ఉండాల్సిందని ఏమంటే మందసాన్ని ఏం చేశారంటే తీసుకుని వచ్చి యెరూషలేములో పెట్టినటువంటి వాడు. దేవుని మందిరం అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుణ్ణి విడిచిన పరిస్థితి కానీ దావీదు జీవితంలో మనం ఎన్నడూ కూడా చూడం. అందుకనే ఇక్కడ దావీదు గురించి రాయబడి ఉంది ఏమంట, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద నువ్వేం పెట్టావంట, అపరంజి కిరీటమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఇచ్చినప్పుడే దేవుడు మీరు ఈరోజు మనకు కూడా ఏ ఆశీర్వాదం కావాలి, ప్రియమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఏదో వస్తుందని, డబ్బులు వస్తాయని, అవి వస్తాయని, ఇవి వస్తాయని ఏదో ఆశీర్వాదం అనుకుని ఎక్కడెక్కడికో పరిగెత్తబాకండి. నీకు వచ్చే ఆశీర్వాదం నీకు నష్టాన్ని కలిగజేస్తామో, నీ చేతికి వచ్చే డబ్బులు నీకు నష్టాన్ని కలిగజేస్తావేమో, నువ్వు చేసే ప్రయత్నాల్లో ఏమిటి దేవునికి విరోధంగా నువ్వు పరిగెత్తే పరుగులు నువ్వు నష్టపోతావేమో, నువ్వు కష్టపడతావేమో, అది నీకు ఆశీర్వాదం కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడిచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదం మనకి కావాలి. ఈ సమయంలో నేను మనకు వ్యక్తిని కూడా మీకు గుర్తు చేసి త్వరగా నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి బాగా ఎవరంటే యాకోబు. మనందరికి బాగా తెలుసు కదండి. పద్దనరాములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? దరిదాపు 21 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు రాహేల్ కోసం కొలువు చేశాడు. తన మామయ్య లాభాలు రాహేల్ నుంచి పెళ్లి చేస్తానంటే రాహేల్ చక్కగా అందంగా ఉందని ఆమెను ప్రేమించి, మామేమో పెద్ద కుమార్తె చేసినకుండా చిన్న కుమార్తెకి ఎలా చేస్తామని ఏమంటే చీకట్లో పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. ఎందుకంటే లేయా కొంచెం జబ్బు కళ్ళు కలిగిందంట, అందుకని ఆమె ఎవరు ఇష్టపడదని మోసం చేసి యాకోబు పెళ్లి చేశాడు. ఇప్పుడు యాకోబు భార్య లేయా అయినా కానీ రాహేల్ మీద ఏముంది? ప్రేమ ఉంది. ఇప్పుడు అదే ఆసరాగా తీసుకుని మామన్నాడు, చిన్న కూతురు కూడా కావాలంటే. అంటే అప్పట్లో వివాహాలు జరిగే రాజులైనా అంతకు ముందైనా బహుభార్యత్వం ఉంది. ఆ తర్వాత దేవుడు అన్ని రూల్స్ ఏం చేశాడట, మార్చేశాడు. ఇప్పుడు యాకోబుతో అంటున్నాడు రాహేల్ కూడా కావాలంటే మరలా 7 సంవత్సరాలు కొలువు చేయాలన్నాడు. ఇప్పుడు యాకోబు అన్నాడు రాహేల్ కోసం 14 సంవత్సరాలు చేస్తానన్నాడు. మొత్తం కలిసి ఏంటండి 21 సంవత్సరాలు లాభాన్ని కొలువు చేశాడు. అయితే కొలువు చేసి చాలా సంపాదించాడు. గొర్రెలు, గొడ్లు, గాడిదలు, దాసీలు. అబ్బా యాకోబుకున్న ఆస్తి చూస్తే విస్తారంగా ఉంది. ఇప్పుడు పద్మరాము నుండి తన భార్యను తీసుకొని తన ఆస్తిని అంతా తీసుకొని ఆ రోడ్డు పోలుకున్న దారిన వస్తుంటే అందరూ చూసిన వాళ్ళు అందరూ ఏమవుతున్నారట, ఆశ్చర్యపోతున్నారు. అబ్బో యాకోబు ఇంతగా ఆశీర్వదింపబడ్డాడేంది, ఈ జనమేంది, ఈ గొడ్లేంటి, ఈ గాడిదలేంటి, ఈ గొర్రెలేంటి, ఈ పశువులేంటి, ఈ మేకలేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఎంత సంపద. ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటాం చెప్పాలి, ఏమనుకుంటాం? అబ్బా యాకోబు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడండి, ఎంతగా ఆశీర్వదింపబడ్డాడండి. కానీ అది శ్రేయస్కరమైన ఆశీర్వాదమా? ఏమండి, ఒకవేళ నిజంగానే ఏషియా వచ్చి యాకోబుని వేసేస్తే తన పగను తీర్చుకోవాలని
యాకోబు మీదకి వస్తే యుద్ధం చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఇది ఆశీర్వాదం అంటారా? ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదమేనా? ఏం జరిగిందో యాకోబుకి తెలియదు. అంత ధనం ఉంది, అంత ఆస్తి ఉంది, అన్ని ఉంటాయి, కానీ అందరూ ఆశీర్వాదం యాకోబు ఆశీర్వదింపబడ్డాడు అనుకుంటున్నారే కానీ యాకోబు హృదయంలో ఏముందంట? సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏమవుతున్నాడు తెలుసా? భయపడతా ఉన్నాడు. భయపడతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అందుకే మరలా చెప్తున్నాను, మనకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం కావాలి. కొన్ని పర్యాయాలు కొంతమందికి కలిసి వచ్చే ధనం వారి ప్రాణాలు కూడా ఏం చేస్తాడా? చేస్తుంది. ఆస్తుల కోసం ఎంతమందికి కాపలేదు. ఈ మధ్య ఎక్కడో విన్నాను, అది ఎక్కడ జరిగిందో ఎవరు చెప్పారో నాకు తెలియదు, నా చెవుని పడింది. ఏదో డబ్బులు 1 కోటిన్నర 2 కోట్లు కలిసి వచ్చినాయి అంట. కలిసి వచ్చినాయి అని భాగాలు ఇవ్వాలని అలా ఆ అబ్బాయిని ఎవరు చంపేశారని, ఇంట్లో వల్ల చంపేశారని ఏదో చెప్పారు ఎక్కడో. ఎవరిని వార్త విన్నాను, అది పేపర్లోనో న్యూస్ లోనే ఎక్కడో. ప్రియమైన పిల్లరా, ఆస్తులు పంచాల్సి వస్తుందని ఏం చేశారట? ఇంట్లో వాళ్ళే చంపేసేటువంటి పరిస్థితులు. ఆశీర్వాదం ఇదేనా? ఏమన్నా ఇదేనా ఆశీర్వాదం? కాదు. మనకి ఏ ఆశీర్వాదం కావాలి? శ్రేయస్కరమైన ఆశీర్వాదం కావాలి. మనకు ఆశీర్వాదం వస్తే ఆ ఆశీర్వాదం వల్ల మనం కీడు కాదు పొందాల్సింది, మనం నష్టం కాదు పొందాల్సింది. కొన్ని పర్యాలు మనకు డబ్బులు కలిసి వచ్చినా దానివల్ల ఏం కలిగిందంట? నష్టమే వస్తా ఉంటది, నష్టమే కలుగుతా ఉంటది. అంటే మీకు అర్థం కావడం కోసం ఉదాహరణగా స్వామి చెబుతా ఉంటున్నాను కొన్ని పర్యాలు ఈ మాటలు. ఈ మధ్యనే మన ముద్దుశెట్టి పాలెంలో కూడా ఏం జరిగిందంట? ఒక మాట జరిగింది కదా. ఒక ఆమె ఏం చేశారు? అన్యాయంగా చంపేశారు. ఆమె దగ్గర ఏమున్నాయంట? బంగారం ఉంది, ధనం ఉంది, ఆవిడ డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆమెకు ఆశీర్వాదమే, కానీ అది ఆశీర్వాదం శ్రేయస్కరమైంది కాదు. ఆ మీద చూశారు ఎవరో ఏం చేశారంట? ఆమె దగ్గర నుండి వాటిని లాక్కోవడానికి ఆమె ఏం చేసి చంపేశారు. కొన్ని పర్యాలు మనకు కలిసి వస్తుంది అనుకుంటాం కానీ, మనకు ధనం వస్తుంది అనుకుంటాం కానీ, మనం ఏమేమో మాకు వచ్చి పడుతున్నాయి అనుకుంటాం కానీ అది మనకి శ్రేయస్సును కలిగించేవి మాత్రమో కాదు. మనం అడగాల్సింది ఏంటో దేవుడు తెలుసా? మాకు శ్రేయస్కరమైన, అంటే మాకు ఏదొచ్చినా అది మాకు శ్రేయస్సును కలిగించాలి కానీ మాకు నష్టాన్ని కీడును ఏం చేయకూడదట? కలిగించకూడదయ్యా. అది ధనమైన, వస్తువులైనా, వాహనములైనా, అది మరొకటైనా, స్థలమైనా, పొలమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనా నీ జీవితంలో ప్రియమైన బిడ్డలుగా నీకు శ్రేయస్సు కలిగించేదిగా ఉండాలే కానీ నీకు నష్టాన్ని కలిగించేదిగా ఉండకూడదు. ఇప్పుడు యాకోబు పరిస్థితి కూడా అదే. ధనం చాలా ఉంది కానీ అది శ్రేయస్కరమైంది కాదు. అందుకనే ఎప్పుడు దేవుని దగ్గర రాత్రి దేవునితో పెరిగిలాడు ప్రార్థించి, అయ్యా ఈ ఆస్తి అంతా నాకు ఆశీర్వాదం అని నాకు అనిపించలేదయ్యా, ఈ ఆస్తి అంతా నాకు ఆశీర్వాదం అని అనిపించలేదు, అసలు నాకు ఆశీర్వాదం లేదు, నాకు ఆశీర్వాదం ఈ రాత్రి నీవు ఇవ్వాలి, శ్రేయస్కరమైన ఆశీర్వాదం నాకు కావాలి, నీవిచ్చే ఆశీర్వాదం నాకు కావాలని ఆ రాత్రి అంతా ఆశీర్వాదం కొరకేనండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదం కొరకేనండి యాకోబు ఏం చేశాడు? దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. నిజంగా యాకోబు ప్రార్థన దేవుడు విని యాకోబును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఎలాంటి ఆశీర్వాదాలతో చెప్పండి? ఎలాంటి ఆశీర్వాదాలతో? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో యాకోబును దేవుడు నింపాడు. అతనికి ఏ హాని కలగలేదు, అతనికి ఏ నష్టము కలగలేదు, అతను దేవుని విడిచిపెట్టలేదు. తన జీవితం అంతా దేవునితోనే ఏం చేశాడంటే బ్రతికాడు. ఇది మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదం. నా మాటలు అర్థమయ్యాయి ఈరోజు మీ అందరికీ? ఆశీర్వాదం లేదు,
శ్రేయస్కరమైన ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అంటే మనకి ఎప్పుడోకప్పుడు నష్టాన్ని, కీడుని, ప్రమాదాన్ని మన దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆశీర్వాదం ఎప్పుడోకప్పుడు మన దేవునికి ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. ఏమంటే దేవునికి దూరం చేస్తుంది, మందిరానికి, సంఘానికి, సేవకులకి దూరం చేస్తుంది. కానీ శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏ కీడు మన దగ్గరికి రానియదు, దేవునికి మనల్ని దూరం కానియదు. ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఈరోజు నీకు, నాకు, సంఘంలో ఉన్న మనందరికీ ఏమవ్వాలంట? కావాలి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు కావాలి. దావీదు చెప్తున్నటువంటి మాట, దావీదు గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాట, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద ఏమొచ్చావంట? అపరంజి కిరీటమును నువ్వు ఉంచున్నావు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఏమై ఉన్నదో తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. నీవు మాకు ఏది ఇచ్చినా అది శ్రేయస్కరమైనదిగానే ఉండాలి. దానివల్ల నష్టమైన, కీడైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, దానివల్ల మీకు దూరమయ్యే పరిస్థితులైనా మా జీవితాల్లో ఏమవకూడదు, రాకూడదు ప్రభా, రాకూడదు ప్రభా. వచ్చిన దానివల్ల మేము ఆశీర్వాదం పొందకూడదు ప్రభా. అది మాకు నష్టాన్ని, కీడుని కలిగిస్తుందేమో. మేము వాటిని కాదు కానీ మీ వైపు చూస్తూ మీరిచ్చే ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మేము నింపబడులాగా సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతూ ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె